మోరాంజీ సెవెన్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మనం స్టడీ ఛానల్ వచ్చేసి మోరాంజీ సెవెన్. జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ రాజ్యాంగబద్ధత గురించి వేసిన కేసుల గురించి మనం తెలుసుకుంటున్నాం. ఫస్ట్ వచ్చేసి 1992 1992లో ఇందిరా సహాని వర్సెస్ భారత ప్రభుత్వం. ఈ కేసులో మండల్ కేసు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి తీర్పు సందర్భంగా సుప్రీంకోర్టు చేసిన సూచనల ప్రకారం జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ ఏర్పడింది. అయితే 1993లో పార్లమెంట్ ఆమోదించిన చట్టాన్ని అనుసరించి ఎన్బీసీను ఏర్పరిచినందున దీన్ని చట్టబద్ధ కమిషన్గా చెప్పవచ్చు. నేషనల్ బ్యాక్వర్డ్ క్లాస్ జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్కు రాజ్యాంగ ప్రతిపాదన కల్పించాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ ప్రభుత్వం 102వ రాజ్యాంగ సవరణ ద్వారా జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్కు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించారు. కమిషన్ పేరు మార్పు. జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ యొక్క పేరును ఇక ముందు జాతీయ విద్య మరియు సామాజిక వెనుకబడిన తరగతుల కమిషన్గా NCESBCగా పేర్కొంటారు. అయితే 102వ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగం చేర్పడిన మార్పులు వచ్చేసి 338B జాతీయ విద్య సామాజికంగా వెనుకబడిన తరగతుల కమిషన్గా మార్పు చెందింది. అలాగే 342A భారత రాష్ట్రపతి దేశంలో రాష్ట్రాల మంది కేంద్ర ప్రాంతాల్లోని విద్యా సామాజికంగా వెనుకబడిన వర్గాల కులాల జాబితాను నిర్వచనాన్ని నోటిఫికేషన్ ద్వారా ప్రకటిస్తారు. అలాగే 366(26)B వెనుకబడిన తరగతులు అనగా విద్యాపరంగా సామాజిక పరంగా వెనుకబడిన తరగతుల నిర్వచనంలో పేర్కొనడం జరిగింది. ఇంకోటి వచ్చేసి ఎం నాగరాజు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. భారత రాజ్యంలో భారత సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ప్రమోషన్లో రిజర్వేషన్ కల్పించడాన్ని ప్రమోషన్లో రిజర్వేషన్లకు సంరక్షణ కల్పిస్తూ 77వ సవరణ ద్వారా చేర్చిన 16(4)A చెల్లుబాటు అవుతుందని రాజ్యాంగబద్ధమని చెల్లుతాయని సుప్రీంకోర్టు పేర్కొన్నది. ప్రమోషన్ల గురించి ఇది ఎం నాగరాజు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా గురించి. క్రిమిలేయర్ గురించి ఇందిరా సహాని యూనియన్ ఆఫ్ ఇండియా మండల్ కేసు మధ్య జరిగిన వాద్యంలో భారత సుప్రీంకోర్టు తీర్పునిచ్చే సందర్భంలో ఇతర వెనుకబడిన తరగతిలోని ఓబీసీ సంపన్న శ్రేణి క్రిమిలేయర్ వర్గానికి రిజర్వేషన్లు వర్తింపజేయరాదని పేర్కొంది. దేశంలో ఉన్నత పదవుల్లోని వారికి ఉన్నతాధికారులకు అదేవిధంగా నిర్ణీత పదవి పరిమితికి మించి ఆదాయాన్ని కలిగిన ఓబీసీలకు రిజర్వేషన్లు వర్తింపజేయరాదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇటీవల జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ ఎన్బీసీ క్రిమిలేయర్ యొక్క ఆదాయ పరిమితిని 10 లక్షలకు పెంచాలని సూచించింది. మోరాంజీ సెవెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ షేర్ లైక్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.